ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఇంతకుముందు చెప్పినట్టు మళ్ళీ మంత్రివారి గారు ఒక విషయం చెప్తాను అధ్యక్ష. మీరే ఇప్పుడు చెప్పినారు కేవలం 497 పేషెంట్లు మాత్రమే 5 లక్షల కంటే ఎక్కువ వాడుకున్నారని, 10 లక్షలు వాడుకున్నారు అధ్యక్ష. దట్ ఈస్ అమౌంట్ టు 37 crores. మై హంబుల్ రిక్వెస్ట్ యూ మంత్రి గారు, సేమ్ ఇప్పుడు ఇవాళ ముఖ్యమంత్రి గారు ఉన్నారు మీ ద్వారా అధ్యక్ష, దయచేసి ఇంటెన్సివ్ కేర్ ట్రీట్మెంట్ని ఆరోగ్యశ్రీలో ఇంక్లూడ్ చేయండి. ఇంటెన్సివ్ కేర్ ట్రీట్మెంట్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం టుడే. ఎవరైనా చూడండి మీరు, ట్రామా కానివ్వండి, ఎనీ పేషెంట్ గోయింగ్ ఆన్ టు వెంటిలేటర్, తప్పకుండా వాళ్ళ ఆస్తులు అమ్ముకునే పరిస్థితి వస్తూ ఉంది అధ్యక్ష. సో దయచేసి, బికాస్ మీరు ఎట్లాగో 10 లక్షలు పెడతా ఉన్నారు, దాని కొన్ని ఇంటెన్సివ్ స్పెషల్లీ ఐసీయూ కోసము, ఎందుకంటే బీద వాళ్ళకు ఒక్కసారి ఐసీయూలో పోతే అధ్యక్ష, చూశాను కాబట్టి చెప్తా ఉన్నాను మీ అందరికీ, ఒక్కసారి బీద వాళ్ళ ఐసీయూలోకి పోతే తప్పకుండా ఒక ఆస్తి అమ్ముకోవాలి అధ్యక్ష. ఎందుకంటే పర్ డే ఎనీ కార్పొరేట్ హాస్పిటల్ ఈజ్ ఛార్జింగ్ ఇన్ అన్ ఇంటెన్సివ్ కేర్, నేను చెప్పేది ఆన్ వెంటిలేటర్, అట్లీస్ట్ 1 lakh rupees. సో అర్థం చేసుకోండి అధ్యక్ష, ఎవరన్నా 4 రోజులు 5 రోజులు కానీ ఇంటెన్సివ్ కేర్లో ఉంటే తప్పకుండా ఒక ఆస్తి అమ్ముకునే పరిస్థితి బీద వాళ్ళకి వస్తూ ఉంది అధ్యక్ష. అండ్ జనరలీ ప్రజలు కూడా చాలా మంది, నేను అనుభవంలో చెప్తాను అధ్యక్ష, వై డోంట్ యూ గో టు గవర్నమెంట్ హాస్పిటల్ అంటే మీకు తెలుసు అధ్యక్ష, ఏమన్నా కానీ సార్ ఆస్తి అమ్ముకున్న పర్లే కానీ కార్పొరేట్ హాస్పిటల్ పోతాను చెప్పిన. సో దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మళ్ళీ ఒకసారి, చాలా తక్కువ మంది 10 లక్షలు వాడుకుంటా ఉన్నారు. మీరు ఒకసారి ఐసీయూ కేర్ని కానీ కొన్ని హాస్పిటల్స్లో పెట్టండి, ప్రతి జిల్లాలో ఒక హాస్పిటల్, 3 హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీలో ఐసీయూ కేర్ పెడతారా, వెంటిలేటర్ పెడతారా, ట్రామా పాలిట్రామా పెడతారా, దయచేసి తప్పకుండా పెట్టాలని చెప్పి మేము కోరుతాం అధ్యక్ష. అదేవిధంగా మీతో చిన్న రిక్వెస్ట్, ఆరోగ్యశ్రీ ఇంకా మీరు గ్రీన్ ఛానల్ అన్నారు కానీ 1 year నుంచి పెండింగ్లో ఉన్నాయి. ఏమవుతా ఉందంటే క్లెయిమెంట్ వరకు పోతా ఉన్న తర్వాత కానీ పేమెంట్ క్లెయిమ్ వచ్చే లోపల ఈ మధ్య గ్యాప్లోనే చాలా రోజులు గ్యాప్ వస్తూ ఉంది. సో దయచేసి మీతో రిక్వెస్ట్ ఏంటంటే అది తొందరగా చేయండి. రెండోది ఈహెచ్ఎస్ సంబంధించి 2 నెలల నుంచి పెండింగ్లో ఉంది. రెండోది ఈహెచ్ఎస్లో ఇంకా చిన్న ఉదాహరణ చెప్తాను నేను అధ్యక్ష, లాంగ్ బోన్ ఫ్రాక్చర్ అంటే థై బోన్ ఫ్రాక్చర్ గురించి చెప్తాను. ఆరోగ్యశ్రీలో 40,000 ఉంది, కానీ ఈహెచ్ఎస్ వచ్చేసరికి కేవలం 30,000 ప్యాకేజ్. మీరు నమ్మరు, ఒక మామూలు కార్పొరేట్ హాస్పిటల్లో కూడా 50,000 సర్జన్ ఫీ ఉంటుంది అధ్యక్ష, 50,000 సర్జన్ ఫీ ఉంటుంది. అలాంటిది మనం మొత్తం ట్రీట్మెంట్కి ఈహెచ్ఎస్లో 30,000 రూపాయలు పెడితే వాళ్ళు నడిపించలేరు, క్వాలిటీ తప్పకుండా పడిపోద్ది. కాబట్టి మీతో నా హంబుల్ రిక్వెస్ట్, ఎట్టి పరిస్థితుల్లో కూడా దాని ప్రైజెస్ పెంచండి ఈహెచ్ఎస్లో. రెండోది సేమ్ టైం వాళ్ళ బిల్స్ ఏదైతే 2 ఏళ్ళ నుంచి పెండింగ్లో ఉన్నాయో అవి ఇమ్మీడియట్గా ఆ హాస్పిటల్స్కి వచ్చేటట్టు చూసుకోండి. మూడోది మీతో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే అధ్యక్ష, కొన్ని స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉంటాయి, అంటే టేక్ ఫర్ ఎగ్జాంపుల్ అండ్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ ఆర్ అన్ ఈఎన్టీ హాస్పిటల్. ఏమవుతుంది అక్కడ వాళ్ళకి జనరల్లీ 20 బెడ్ల నుండి 25 బెడ్ల వరకే ఉంటాయి. కానీ మన గైడ్ లైన్స్ ఏంటి, ఆరోగ్యశ్రీలో ఐసీయూ ఉండాలి, 50 బెడ్స్ ఉండాలి అని. ఇఫ్ యూ క్యాన్ ట్వీక్ ఇట్ లిటిల్, అంటే ఈ స్పెషాలిటీ హాస్పిటల్స్కి, సింగిల్ స్పెషాలిటీ హాస్పిటల్స్కి ఇఫ్ యూ కుడ్ గివ్ ఆరోగ్యశ్రీ మంచిగా ఉంటుంది అధ్యక్ష. ఎందుకంటే మల్టిపుల్ డాక్టర్స్ అండ్ మల్టిపుల్ హాస్పిటల్స్ విల్ కేటర్ టు పేషెంట్స్. జనరల్ ఇప్పుడు ఏమవుతా ఉంది, ఒక టౌన్లో ఒకటే హాస్పిటల్ కేటర్ చేస్తూ ఉంది ఆరోగ్యశ్రీలో, ఎందుకంటే చాలా తక్కువ టౌన్స్లో 50 పడకల ఆసుపత్రులు ఉంటాయి కాబట్టి. సో నేనేమంటానంటే అధ్యక్ష, సింగిల్ స్పెషాలిటీస్ ఉన్న దాంట్లో కొద్దిగా ట్వీక్ చేయండి, వేర్ ఈవెన్ ఇఫ్ ఇట్స్ 25 బెడ్ హాస్పిటల్, 20 బెడ్ హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ ఒకటి, ఈఎన్టీకి సపరేట్, అలాంటివి ఏమైనా చేయగలిగితే బాగుంటుందని చెప్పి మీతో చదివి. 4th టాపిక్ అధ్యక్ష, ప్రతి ఒక్క ఆరోగ్యశ్రీ హాస్పిటల్లో డిఅడిక్షన్ సెంటర్స్ కూడా పెట్టండి దయచేసి నా రిక్వెస్ట్. ఒక కౌన్సిలర్, ఒక డిఅడిక్షన్ సెంటర్, ఇట్ ఈస్ అ బిగ్ ప్రాబ్లం. మనందరం దాన్ని రాజకీయంగా అటు ఇటు అనుకుంటా ఉన్నాం కానీ దయచేసి ఇట్ ఈస్ అ బిగ్ ప్రాబ్లం ఇన్ టౌన్స్, రూరల్ ఏరియాస్ టుడే. ఐ హోప్ ఎవ్రీబడి ఇన్ దిస్ అసెంబ్లీ అగ్రీస్ విత్ మీ. చాలా పెద్ద ప్రాబ్లం అధ్యక్ష. సో దయచేసి మీతో కోరేది ఏంటంటే ఆరోగ్యశ్రీలోనే డిఅడిక్షన్ సెంటర్స్ని కూడా పెట్టేటట్టు మీరు చేయాలి. అదేవిధంగా ఇప్పుడు మనకి ప్రతి కాన్స్టిట్యున్సీలో 100 పడకల ఆసుపత్రి ఉంది, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో మెడికల్ కాలేజ్ ఉంది, హాస్పిటల్స్ ఉన్నాయి, అక్కడ కూడా డిఅడిక్షన్ సెంటర్స్ పెడితే మంచిగా ఉంటుంది అని చెప్పేసి మీతో కోరికలు. రెండోది ఒక్క కంప్లీట్ చేయాలి. ఇవాళ ముఖ్యమంత్రి గారు వచ్చారు కాబట్టి చిన్న డివైడ్ అవుతాను సార్. మొన్న ఆరోగ్య శాఖ మంత్రి గారు మొన్న బ్రహ్మాండంగా మీరు చెప్పారు 43 ఏది ఎంఎంఆర్ గురించి మాట్లాడుతూ వి ఇంప్రూవ్డ్ ఎ లాట్. ఎస్, ఐ అగ్రీ విత్ యూ. కానీ
దేశం యావరేజ్ మనకి 43, గత 3.5 ఏళ్ల నుంచి 43 ఉంటా ఉంది. దేశం యావరేజ్ మాత్రం 97 నుంచి 88కి ఇంప్రూవ్ అయింది. నా హంబుల్ రిక్వెస్ట్ యూ, వై ఐ టెల్ యూ ఆల్సో. ఉదాహరణకి మీరు 25లో ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ అంటే ఇనిషియేటివ్ ఇన్ఫ్లుయెన్సింగ్ మెటర్నల్ హెల్త్ అవుట్కమ్స్ పెట్టారు. మీరు ఏంటంటే దాంట్లో పెట్టింది మీరు అమ్మ ఒడి ఒకటి పెట్టారు, మీరు MCH కిట్ పెట్టారు, అదేవిధంగా అనీమియా ముక్త్ భారత్. కానీ ఈసారి మళ్ళీ మీరు పోయినసారి యాడ్ చేసిన MCH కిట్ ఈసారి మళ్ళీ తీశారు. మీరు ఇప్పుడు ఈసారి కేవలం అమ్మ ఒడి సర్వీసెస్ అనీమియా ముక్త్ భారత్ చేశారు. అంతకుముందు మిమ్మల్ని పదే పదే రిక్వెస్ట్ చేస్తే మీరు పోయినసారి MCH కిట్ అని పెట్టారు, మదర్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్ కిట్ అని. దయచేసి మీకు ఒక రిక్వెస్ట్ నేను, యాక్చువల్లీ మీరు చూస్తే బై 23 we came down to 43 MMR, బట్ పాస్ట్ 3.5 years we have not improved at all. ఎందుకు చెప్తాను మీకు? అప్పుడు ఆ రోజు ఏమేంటి ఫ్యాక్టర్స్ విచ్ ఇన్ఫ్లుయెన్స్ అమ్మ ఒడి, there was KCR kit, there was KCR nutrition kit, there was అనీమియా ముక్త్ భారత్, there was ఆరోగ్య లక్ష్మి. సో నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే సార్, వాట్ ఎవర్ మనం మీ పోయినసారి MCH కిట్ పెట్టారు, దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ పోయినసారి కూడా మీ వాళ్ళు రాసినప్పుడు మన వాళ్ళు ఏం రాశారంటే మన ఆఫీసర్స్, విమెన్ గెట్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్ 12,000 ఫర్ మేల్ అండ్ 13,000 ఫర్ గర్ల్ చైల్డ్. అంటే మేరే అన్ని కూడా కిట్లో సబ్బులు అవన్నీ ఉంటాయి. కానీ యాక్చువల్లీ ది ఐడియా బిహైండ్ ద 12,000 and 13,000 ఇస్ ఇట్ ఈస్ యాక్చువల్లీ వేజ్ కంపెన్సేషన్ ఫర్ విమెన్. బికాస్ జనరల్లీ తెలంగాణలో మహిళలు 9వ నెలలో కూడా పనిచేస్తారు చాలా మంది. మళ్ళీ ఏమవుద్ది, పిల్లోడు పుట్టగానే మళ్ళీ ఇమీడియట్ గా పనికి పోతారు. సో దట్ 12,000, 13,000 రూపీస్ ఇస్ యాక్చువల్లీ వేజ్ కంపెన్సేషన్. సో మా హంబుల్ రిక్వెస్ట్ యూ ప్లీజ్, నిన్న చాలా గొడవ అయింది ఇక్కడ, నా హంబుల్ రిక్వెస్ట్ యూస్ ఇందిరమ్మ కిట్ అని మనం పెడదాము, కానీ పెట్టండి. బికాస్ ఇట్ రియల్లీ హాస్ చేంజ్. MMR తగ్గడానికి కానీ IMR తగ్గడానికి కానీ చాలా చాలా సహకరించింది. ఈసారి మొత్తానికి అది తీసేసినారు కాబట్టి నా హంబుల్ రిక్వెస్ట్, ముఖ్యమంత్రి గారు వచ్చారు వాళ్ళ అసెంబ్లీలో, ప్లీజ్ యాడ్ ఇట్ సార్. నిజంగా ఇట్ రియల్లీ హెల్ప్స్. ఇట్స్ వేజ్ కంపెన్సేషన్ ఒకటి, సేమ్ టైం వేజ్ కంపెన్సేషన్ జరుగుతూ ఉంది, సేమ్ టైం విమెన్ హెల్త్, చైల్డ్ హెల్త్ ఇస్ వెరీ గుడ్. దట్ ఈస్ ద రీజన్ MMR కానీ IMR ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేట్ కానీ మెటర్నల్ మోర్టాలిటీ రేట్ బాగా తగ్గింది. మీరు చూస్తే ఇంకొకటి జరిగింది ఈసారి. అంతకుముందు గవర్నమెంట్ హాస్పిటల్ డెలివరీ 23 కల్లా 61% చేరినాం. ఈ సంవత్సరం మళ్ళీ మనం 50%కి వచ్చేసినాం గవర్నమెంట్ హాస్పిటల్ డెలివరీ. సో యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్? బికాస్ దీస్ ఫెసిలిటీస్ ఆర్ నాట్ దేర్ నౌ. ది గవర్నమెంట్ హాస్పిటల్ డెలివరీస్ అగైన్ కమింగ్ డౌన్ నౌ. అగైన్ పీపుల్ ఆర్ గోయింగ్ టు ప్రైవేట్ హాస్పిటల్స్. మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్ పోతా ఉన్నారు. మళ్ళీ వాళ్ళ మీద బోలేడంత వాళ్ళ మీద మళ్ళీ స్ట్రెయిన్ పడుతుంది. సో మై హంబుల్ రిక్వెస్ట్ యూ అగైన్, సారీ ఫర్ డీవియేటింగ్ ఫ్రమ్ ద టాపిక్, కానీ మై హంబుల్ రిక్వెస్ట్ యూ అగైన్ ఇస్ ప్లీజ్ ట్రై టు యాడ్ దిస్ MCH కిట్, మదర్ అండ్ చైల్డ్ హెల్త్ కిట్ అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష, థ్యాంక్ యూ సో మచ్.